సో ఏంటి ఫస్ట్ అల్లు అర్జున్ బెయిల్కి సంబంధించి మాట్లాడండి. ఆయనకు సంబంధించి అది రద్దు చేయాలి, లేదంటే ఆయన వర్షన్ని మనం విన్నాము, పోలీసుల వర్షన్ని మనం విన్నాము. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నాకైతే ఒక వ్యాలిడిటీ పాయింట్ అయితే కనిపించింది. సో మీరేం చెప్తారు దానికి సంబంధించి? అల్లు అర్జున్ వాడు అరెస్ట్ అయిన తర్వాత లోకల్ కోర్టు 16 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖచ్చితంగా షరతులు ఉంటాయి అందులో. ఆ బెయిల్ మంజూరు చేసిన తర్వాత జరిగిన రెండు పరిణామాలు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం యొక్క అభిమతాన్ని చెప్పాడు. అవును, అభిమతాన్ని చెప్పడం అంటే అల్లు అర్జున్ తప్పు చేసినట్టు చెప్పడమే కదా. కేసే ప్రభుత్వం సిఐ పోలీసులు పెట్టిన కేసు అంటే మీరు మీ కారణంగా జరిగింది, మీరే ఉల్లంఘించారనేది ఏదో పోలీసుల కేసు. దాన్ని ప్రభుత్వం తరఫున చెప్పారంటే అల్లు అర్జున్కి వ్యతిరేకంగా చెప్పినట్లు లెక్క వస్తుంది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించకుండా తన పైన వచ్చిన అలిగేషన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే ప్రయత్నం ఆయన చేశాడు. ఇప్పుడు కొత్తగా దాని తర్వాత వాళ్ళ ఇంటి మీద నిన్న దాడి, ఆ తర్వాత కొన్ని పరిణామాలు చకచక జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు అందరిలో వస్తున్న పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి, షరతుల ఉల్లంఘన జరిగినాయి కాబట్టి ఆయన బెయిల్ రైదు కోరచ్చు పోలీసుల వైపు నుంచి. అంటే ప్రభుత్వం అంటే పోలీసులు చేయొచ్చు అని ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ చేస్తే ఎక్కడ చేస్తారు, దాని పర్యవసానాల్లో బెయిల్ మీద పడతాయా అనేది చర్చనీయాంశంగా ఉంటాము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎవరు మాట్లాడకూడదు, కోర్టు ఒకసారి ఆదేశించిన తర్వాత బెయిల్ అనేది వస్తుంది ఒక చర్చ. కానీ ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీకి రక్షణ కవచం, అంటే ఏదంటే మాట్లాడమని కాదు. వారు ఇట్లాంటి క్వశ్చన్ వస్తే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒక గౌరవ సభ్యుడు అనుమానం వ్యక్తం చేశాడు, వాడిని ప్రభుత్వం తాలూకా సమాచారం చెప్పినావు అంటాడు, దాన్ని అభిమతం చెప్పా ఉంటాడు, దాన్ని ఎవరు ప్రశ్నించలేదు. ఇక్కడ అర్జున్ గారికి వచ్చేసరికి ఏమవుతుంది, నా పైన ఇట్లా నిందలు వచ్చాయి సోషల్ మీడియాలోను కొన్ని రాస్తున్నారు కాబట్టి అవన్నీ క్లారిఫై చేయడం, ఇంక బెయిల్ విషయం జోలికి వెళ్ళడం కోర్టు లీగల్ గా ఉంది. అందువల్ల నాకు పోలీసుల అనుమతితో ఉంటేనే పోయినాను. నాకెవరు ఏసీపీ గాని డీసీపీ గాని నాకు చెప్పలేదు, నా సిబ్బంది చెప్తే వచ్చేసానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ బెయిల్ షరతులు ఎవరు ఉల్లంఘించారు, ఎవరు చేయలేదని కోర్టు చెప్తుంది. అయితే నాకున్న సమాచారం అవగాహన మేరకు, ఒకటి బెయిల్ ఇవ్వడం జడ్జి యొక్క విచక్షణ అధికారం, కానీ బెయిల్ రద్దు చేయడం జడ్జి యొక్క విచక్షణ పరిధికి రాదు. ప్రాపర్ రీజన్స్ ఉండాలి. ఎందుకంటే బెయిల్ పొందడం పౌరుడు యొక్క హక్కు కూడా. బెయిల్ అంటే స్వేచ్ఛగా బతకడమే కదా, కాబట్టి స్వేచ్ఛగా బతికే హక్కు పౌరుడికి ఉంటుంది. కానీ విచక్షణ అధికారంతో వారు బెయిల్ మంజూరు చేస్తారు, ఎవరు జడ్జి. వన్స్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత తిరిగి రద్దు చేయాలి అంటే ఖచ్చితంగా బెయిల్ కండిషన్ ఉల్లంఘించుండాలి. ఉల్లంఘించకుండా జనరల్ కారణాలతో విచక్షణాధికారంతో ఆ రోజు నేను బెయిల్ ఇచ్చినట్టే విచక్షణాధికారంతో బెయిల్ రద్దు చేయడం కుదరదు. ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉల్లంఘన జరిగి ఉండాలి. సహజంగా కోర్టు మనం బెయిల్ మొత్తం చూడలేదు, కానీ సాధారణంగా ఇచ్చేదంటే పోలీసులు సహకరించాలి, కేసును ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు, దీంట్లో సాక్షులు వాటిని బెదిరించకూడదు, ఒత్తిడి తేకూడదు, ఇట్లాంటివే కోర్టు జనరల్ గా పోలీసులు అడిగి సహకరిస్తే మీరు విచారణకు సహకరించాలి, ఇట్లాంటివే ఇచ్చుంటుంది కోర్టు. దీంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పాడు కదా, నాకు డీసీపీ చెప్పలేదు, నాకు ఏసీపీ చెప్పలేదు, నాకు తెలిసి వచ్చాను. ఇదేమైనా ఉల్లంఘన దారి తీస్తుందా? నాకున్న ప్రాథమిక అవగాహనతో ఇది ఉల్లంఘనకు దారి తీయదేమో అనుకుంటున్నా. ఎందుకంటే తన మీద ఒక అలిగేషన్స్ వచ్చిన తర్వాత లేదో చెప్పాలి. ఇప్పుడు పోలీసులు ఏం చెప్పాలి, అల్లు అర్జున్ అబద్ధం చెప్పినాడు అని నిరూపించాలి కోర్టులో. కోర్టులో సవాల్ ఏం చేయాలంటే, మేము చెప్పినా కూడా అల్లు అర్జున్ కేసును ప్రభావితం చేసేట్టుగా చెప్పలేదని చెప్తున్నాడు కోర్టులో చెప్పాలంటే ఏసీపీ డీసీపీ పోయి చెప్పినారని ఏం ఆధారం ఉంది? అల్లు అర్జున్ గా నేను చెప్పలేదని వేస్తాడు. కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ కుదరదు, కోర్టు ముందు ఎవిడెన్సే కదా, పేపరే, ఆధారాలే కావాలి కదా. కాబట్టి ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లో ముందస్తు మేము పర్మిషన్ అడిగాం, ఇవ్వలేదని చెప్పారు కదా, తీసుకురండి అబ్బాయిలు అని చెప్పింది. కోర్టు ఏం చెప్పింది, ఆడ పోలీస్ అధికారులు ప్రభుత్వం చెప్పింది ఇలా ఇద్దరు వాదనలు వినేసిన తర్వాత ఆ రికార్డు చూపించండి మా దగ్గర అని చెప్పింది. రేపు కూడా అదే చెప్తుంది, ఏసీబీ డీసీబీ ఇచ్చిన ఆధారం ఏముంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకటి ఎన్ని గంటకు పోయినాడు, సినిమా అయినాక పోయినాడు, ఆ సినిమా మధ్యలో సీసీ ఫుటేజ్ చెప్పేస్తుంది. కానీ పోలీసులు చెప్పేదాని ప్రకారం కూడా ఏమవుతుంది, డీసీపీ వార్న్ చేసిన తర్వాత వెళ్ళిపోయినాడు అనేది క్లియర్. కాబట్టి సీసీపీ అదే కనబడుతుంది. వార్న్ చేస్తే వెళ్ళలేదని మనకు తెలియదు కదా. ఆయన నాకు తెలియదు అంటాడు, నాకు చెప్పలేదు అంటాడు. ఇప్పుడు చెప్పినామని చెప్పేదానికి ఆధారం ఏముంది? కాబట్టి ఈ ప్రాథమిక పరిజ్ఞానంతో నేనైతే బెయిల్ అయితే అది కాదు, అయితే తెలంగాణ ప్రభుత్వం అంటే పోలీసులు ఒక పని చేసే అవకాశం అనిపిస్తుంది. ఒకవేళ ఒక ఆలోచన వస్తే సుప్రీంకోర్టులో ఏమన్నా హైకోర్టు తీర్పు పైన బెయిల్ పైన స్టేకి వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది.
అవును, అవును. స్కోప్ ఎందుకు అంటుందంటే విచారణ జరుగుతుంది. అల్లు అర్జున్ అనే ఆయన చాలా హైలీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పర్సన్. బయట ఉంటే ఇబ్బంది. కాకపోతే ఒక 2, 3 రోజుల పాటు కొంతకాలం పాటు ఆయన్ని హ్మ్. కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాల్సి విచారణకు సహకరించట్లేదు. హ్మ్. ఇట్లాంటివి ఏదైనా కారణం పైగా హైలీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పర్సన్, అవును. పాపులర్ పర్సన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హ్మ్. తెలంగాణ ఇచ్చిన కోర్టు ఇచ్చిన దాన్ని స్టే ఇమ్మని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. హ్మ్. అప్పుడు కూడా నాకున్న అవగాహన మేరకు ఒకసారి ఆ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రత్యేక కారణాలు, విపరీత కారణాలు ఏదైనా ఉంటే తప్ప బెయిల్ రద్దు చేయడం కుదరదు. కాకపోతే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇయ్యొచ్చు. ఆల్రెడీ అంటే ఇది ఆహ్, నిరంజన్ రెడ్డి గారు దీనికి సంబంధించి చర్చలు కూడా జరుపుతున్నారు. అల్లు అర్జున్ టీంకి సంబంధించి నిరంజన్ రెడ్డి గారి టీము ఈ కేసుని పూర్తిగా అంటే లాస్ట్ టైం బెయిల్ కూడా తెప్పించింది ఆయనే కాబట్టి ఆయన కూడా ఈ కేసుని టేకప్ చేశారు కాబట్టి ఆయనకు సంబంధించిన లాయర్లు అందరూ కూడా అల్లు అర్జున్కి సంబంధించి కూడా చర్చిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు బెయిల్ తెచ్చిచ్చారో వాళ్ళే పోతారు. హ్మ్. ఖచ్చితంగా సుప్రీం కోర్ట్‌కి ఆయన మంచి లాయరే కాబట్టి ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. హ్మ్. సుప్రీం కోర్ట్ కూడా ఒక్కోసారి హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప సుప్రీం కోర్ట్ కూడా బెయిల్ రద్దు చేయదు. కాకపోతే హ్మ్. సీరియస్ కండిషన్స్ పెట్టొచ్చు. హైదరాబాద్ బార్డర్‌ని వదిలి వెళ్ళకూడదు. అవును. బయటికి రాకూడదు. మీరు పోలీసులకి నిత్యం సహకరించాలి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వెళ్తా ఉండాలి. ఇట్లాంటివి ఏదన్నా కండిషన్స్ స్ట్రాంగ్ చేయొచ్చే తప్ప నాకున్న జనరల్ అవగాహనతో నిన్న జరిగిన పరిణామాల ఆధారంగా చేసుకొని ఆయనకి బెయిల్ రద్దయిపోతుందనే అంచనాతో అయితే నేను లేను. ఓకే.